నువ్వు ఏం చేస్తున్నావు అనేది నా దేవునికి అవసరంలా. నువ్వు ఏ మనస్సు కలిగి ఉన్నావో అదే నా దేవునికి కావాలి. నీ మనస్సు మంచిదైతే, నీ మనస్సులో మంచితనం ఉన్నట్లయితే, మంచి వ్యక్తిత్వం ఉన్నట్లయితే దానినే దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది. సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆస్తి ఏంటో తెలుసా ఏమిటో? ఇల్లు కాదు. నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆస్తి అంతస్తులు కాదు, మరి మంచితనం. నీ మంచితనమే నీ కుటుంబాన్ని దీవించడానికి దేవునికి ఆధారం అవుతుంది. నీ యథార్థమైన జీవితమే నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, రాబోతున్న తరాలను ఆశీర్వదించడానికి ఆధారము. నీ యథార్థత. ఆస్తిపాస్తులు కానే కావు. యథార్థత లేకుండా నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించిన అవి బిడ్డలు సంవత్సరంలో హరించేస్తారు, 10 సంవత్సరాల్లో ఖాళీ చేసి పడేస్తారు. నువ్వు ఎంతైనా ఆస్తి సంపాదించు, బిడ్డలకు ఇచ్చి వెళ్ళు, తగలేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. యథార్థత నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది, నీ వంశానికి ఆశీర్వాదంగా మారుతుంది. దావీదు యథార్థవంతుడు, నీతి కలిగిన వాడు, మించి చాలా మంచివాడండి. దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి తన కుటుంబంలో ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళకి నేను ఉపకారం చేయాలి. ఎందుకయ్యా అంటే, యోనాతాను నాకు మంచి స్నేహితుడు. తండ్రుల్లో తల్లిలో మళ్ళా చెప్తున్నా, మంచి స్నేహితులను కలిగి ఉండండి. మీ పిల్లలకు మంచి స్నేహితులను పరిచయం చేయండి. ఆస్తి కంటే, అంతస్తు కంటే గొప్ప ఆశీర్వాదాన్ని పంచగలిగింది మంచి స్నేహం. దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, యోనాతాను. యోనాతాను తన కుటుంబానికి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? మంచి స్నేహితుడిని ఇచ్చాడు. యోనాతానుకు దావీదు మంచి స్నేహితుడు, దావీదుకు యోనాతాను మంచి స్నేహితుడు. సౌలు మంచోడు కాదు కాబట్టి మంచి స్నేహితులు లేరు. నువ్వు మంచివాడివైతే నీకు మంచి స్నేహితులు ఉంటారు. నువ్వు మంచిదానివైతే మంచి స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు అంటే పోయిన వారం కలిసి, ఈరోజు కలిసి తిని రేపొద్దున అంతా కరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మంచి స్నేహితులు అంటే నీతో పాటు సుదీర్ఘ కాలము, అంటే కలిసినప్పటి నుంచి కన్ను మూసేంత వరకు నీతో నిలబడే వాళ్ళే మంచి స్నేహితులు.